సార్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ పొత్తు కన్ఫర్మే, కానీ సీట్లు కూడా కన్ఫర్మ్ అయిందని చెప్పి వినిపిస్తుంది. ఎవరెవరికి ఎంత వచ్చినాయి సార్? యాక్చువల్గా నిన్న 2 సార్లు కలిశారు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు. వాళ్ళు ఇద్దరు ఏకాంతంగా ఇద్దరు మాత్రమే సమావేశమయ్యి దాదాపు 2 సార్లు కలిపి 4 గంటల సేపు వాళ్ళిద్దరూ చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా సీట్లు, అట్లాగే ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభలు, ఈ 3 అంశాల మీద నిన్న చర్చ జరిగింది. అందులో సీట్లకు సంబంధించి అయితే ఇంకా కొలిక్కి వచ్చినట్టుగా బయట వాళ్ళేమో అనౌన్స్ చేయలేదు ఇద్దరు. ఇప్పటివరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో 7 సార్లు కలిశారు మొత్తంగా పొత్తులు అయినాక. ఈ 7 సార్లు కలిసినా కూడా 7 సార్లలో ఎప్పుడు కూడా ఒక ప్రకటన చేయలేదు. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడాం మేము, ఏం జరుగుతుంది అనే ప్రకటన మాత్రం బహిరంగంగా ఇప్పటివరకు చేయలేదు. అయితే నిన్న 2 సార్లు ఒకే రోజులో కలవడంతో అందరూ కూడా ఈరోజు అయిపోతుంది, ఫైనలైజ్ అయిపోతుంది, సీట్లు ఎక్కడెక్కడ ఉన్న ప్రకటించబోతున్నారు అని అనుకున్నారు. ఎందుకంటే జగన్ చాలా దూకుడుగా 6 లిస్టులు ఇప్పటికి ప్రకటించేశాడు. కానీ వీళ్ళు ఇప్పటి వరకు అఫ్సీల్గా ప్రకటించింది 4. మండపేట అరకు తెలుగుదేశం, రాజానగరం రాజోలు జనసేన, ఇవి తప్ప ఇంకా అఫ్సీల్గా ఏవి ప్రకటించలేదు. అనఫ్సీల్గా ఆ మధ్య 13 మందితో లిస్ట్ ఒకటి తిరిగింది తెలుగుదేశం. అంటే తెలుగుదేశం నుంచి తెలుగుదేశం మీడియా కొన్ని లిస్టులని లీక్ చేస్తుందని చెప్తున్నారు. అట్లాగే ఈరోజు ఒక లిస్ట్ వచ్చింది, జనసేనకి ఇచ్చే సీట్లు ఎక్కడెక్కడ ఏవేవి అని వచ్చింది. ప్రధానంగా 40 సీట్లు అడిగినట్టుగా తెలుస్తుంది ఫైనల్గా ఎవరు, పవన్ కళ్యాణ్. బట్ 20-25 కంటే ఎక్కువ ఇవ్వడానికి చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేయలేదని చెప్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన లిస్టు, ఇది అనఫ్సీల్గా వచ్చిన లిస్టు నేను చదువుతాను. విజయనగరం నియోజకవర్గంలో నెల్లిమర్ల అదొకటే, అనకాపల్లిలో పెందుర్తి, యలమంచిలి, కాకినాడ నియోజకవర్గంలో కాకినాడ రూరల్, పిఠాపురం, రాజమండ్రిలో రాజమండ్రి రూరల్, రాజానగరం, అమలాపురంలో రామచంద్రపురం, అమలాపురం, రాజోలు, కొత్తపేట, నర్సాపురంలో భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరులో ఉంగుటూరు, కైకలూరు, విజయవాడ నియోజకవర్గంలో విజయవాడ వెస్టు, మచిలీపట్నంలో అవనిగడ్డ, గుంటూరులో తెనాలి, గుంటూరు వెస్టు, బాపట్లలో చీరాల, ఒంగోలులో దర్శి, గిద్దలూరు, నెల్లూరులో కోవూరు, తిరుపతిలో తిరుపతి, రాజంపేటలో రాజంపేట, మదనపల్లి, నంద్యాలలో ఆళ్లగడ్డ, అనంతపురంలో గుంతకల్లు, అనంతపూర్ అర్బన్, ఇవి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఎంపీ సీట్లలో ఒక మచిలీపట్నమే కన్ఫామ్ అయినట్టుగా, ఇంకా 2 కన్ఫామ్ కానట్టుగా చెప్తున్నారు. మచిలీపట్నంలో బాలశౌరి నిన్న ఆయన జాయిన్ అయ్యాడు కొడుకుతో సహా వైసీపీ నుంచి. సో ఆయనకి మచిలీపట్నంలో ఇస్తారని చెప్తున్నారు. ఆల్రెడీ ఆయన నేను మచిలీపట్నం నుంచి కంటెస్ట్ చేయబోతానని గతంలోనే అనౌన్స్ కూడా చేసుకున్నారు, సో చేరకముందే. సో ఇది ఈ లిస్టు వచ్చింది. దీని పట్ల జన సైనికుల్లో తీవ్రమైన ఆగ్రహ జ్వాలలో అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మినిమం 50 ఇవ్వకపోతే మేము ఒప్పుకోము అన్న పద్ధతిలో జనసేన ఉంది. జనసేనలో కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా మొన్న మాట్లాడుతూ 3వ వంతు సీట్లు తగ్గకుండా తీసుకుంటానని అన్నాడు. ఆయన తెలివిగా అసెంబ్లీ అని చెప్పలే, స్థానిక ఎన్నికల వరకు అన్నాడు తప్ప అసెంబ్లీ అనేది చెప్పలేదు ఆయన. నిజానికి స్థానిక ఎన్నికలకి ఇప్పుడు ఏం పని, ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది అసెంబ్లీ. అంటే అదేంటంటే ఒక రకమైన అత్తెలివి చూపిస్తారు వీళ్ళు. అత్తెలివి వల్ల జనంలో ఇంకా డౌట్లు వస్తాయి. దాని బదులు ఓపెన్గానే చెప్పేయచ్చు, 20 సీట్లు ఇస్తారు మనకు, ప్రిపేర్ అవుదామని మాట్లాడచ్చు. అది కాకుండా జనాల్ని మభ్యపెట్టే విధంగా వెళ్తున్నారు అన్న ఒక విమర్శ వస్తుంది. ఎందుకంటే అక్కడ జగనేమో అటుపక్క ఓపెన్గా డిక్లేర్ చేసి నీకు ఇవ్వను అని ఎప్పటి నుంచి చెప్తున్నాడు. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అలా కాకుండా ఒకవైపు ఏమో 3వ వంతు తీసుకుంటాం, 3వ వంతు అంటే 58 సీట్లు, కానీ ఇప్పుడు వినిపిస్తూ ఉండేది 20 నుంచి 25. మ్యాక్సిమం అంటే ఒకవేళ ఇంకా పట్టుబట్టి గందరగోళం ఏదైనా అయితే 30 కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. దీన్ని కన్విన్స్ చేయకుండా డ్రాగ్ ఆన్ చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. అందుకని నిన్న 2 సార్లు 4 గంటలు సమావేశం అయ్యి వాళ్ళిద్దరి మధ్య అయితే ఒక ఒప్పందం అయితే కుదిరిపోయింది సీట్ల విషయంలో అని చెప్తున్నారు.
కానీ వాళ్ళు బయట ఇప్పుడు ప్రకటించట్లేదు. దీనికి ఒక కారణం ఏంటంటే బీజేపీ కూడా ఏమన్నా వస్తుందా అని, బీజేపీని తీసుకొచ్చే బాధ్యత కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్కే ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అపాయింట్మెంట్ అడిగారు మోడీ అండ్ అమిత్ షాది. వాళ్ళు ఇంకా ఇవ్వలేదని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ పార్లమెంట్ సమావేశాలు, ఇంకొకటి మన రాష్ట్రం జార్ఖండ్లో గందరగోళం ఉంది. ఆ విషయాల్లో బిజీగా ఉన్నారు వాళ్ళు. సో అవి అయినాక అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అర్జెన్సీ ఏం లేదు. బీజేపీకి అర్జెంటుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చేది పోయేది ఏం లేదు. ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లో వాళ్ళు ముగ్గురితో కూడిన కమిటీలు పెట్టారు. 170 నియోజకవర్గాలకు సంబంధించి అవి వెళ్తున్నాయి. రెండోది బస్సు యాత్రలు పెట్టుకున్నారు. వాళ్ళు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా కమిటీలను పెట్టారు. పోటీ చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతున్నారు. దరఖాస్తులు కూడా ప్రిపేర్ చేసుకోమంటున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే మీరు ఇచ్చినా వీకపోయినా మేము సింగిల్గా వెళ్తాం, మీరు ఇస్తే మేము అడిగినన్ని మీరు ఇవ్వాలి అన్న ఒక కండిషన్ పెడుతున్నట్టుగా కనబడుతుంది. దానికి వీళ్ళు రెడీగా ఉన్నారా లేదా ఇది తేలినాక మనం ప్రకటిద్దామని ఆగినట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య ఒక ఒప్పందం అయితే అయిపోయింది. కానీ ఎప్పుడు ప్రకటించాలనే దానికి సంబంధించి మాత్రమే క్లారిటీ లేదు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు, మేము మౌనంగా ఉన్నాం అనుకుంటున్నావేమో, మేము కూడా సభలు పెడతాం, నిన్ను ఉతికారేస్తాము, ఎండగడతాము, నీ విమర్శలు చేస్తామని చెప్తున్నాడు జగన్కి, సిద్ధంకి సంబంధించి. సో ఊరూరా సభలు పెడతామని చెప్తున్నారు. మేబీ ఇది ప్రకటించిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో ఒక 5 ఉంది. రెండవది బహిరంగ సభలు కామన్గా పెట్టడం అనేది జరగబోతుంది. ఏదేమైనా మోస్ట్లీ ఇంకొక 1 వీక్లో ఏదో ఒకటి తేల్చకపోతే ఆల్రెడీ ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ప్రకటించేసుకుంటున్నారు. దానివల్ల గ్రూపు పాలిటిక్స్కి స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే జనసేన తెలుగుదేశం కూడా అక్కడక్కడ కేడర్ కొట్టుకునే పరిస్థితి ఉంది. మాకే ఇస్తారని జనసేన, లేదు మాకు ఇస్తారని. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అయితే ప్రధానంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలిసింది. తర్వాత ఏమో విశాఖపట్నం, అంటే ఉత్తరాంధ్ర, ఇటు గోదావరి జిల్లాలు, ఈ రెండిట్లోనే తనకు ఎక్కువ బలం ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ సీట్లు కావాలని పవన్ కళ్యాణ్, మనం ఇందాక చదివిన లిస్ట్ కూడా అక్కడే ఎక్కువ ఉన్నాయి. సో ఈ చంద్రబాబు కూడా తెలుగుదేశం బలం కూడా అక్కడ గట్టిగా ఉంది. సో అందువల్ల షూర్గా గెలుస్తారు అనుకునే సీట్లనే ఇవ్వాలి జనసేనకి అనేది చంద్రబాబుకు ఉండే అండర్స్టాండింగు. ఏదేమైనా మేమైతే గట్టిగా కొడుతున్నాం, 98% స్ట్రైక్ రేట్ ఉంటుందని కూడా నిన్న పవన్ కళ్యాణ్ అన్నాడు. సో కాన్ఫిడెంట్గా ఉన్నట్టు కనబడుతుంది పవన్ కళ్యాణ్. బట్ ఓట్ల షేర్ జరగాలంటే, అంటే ట్రాన్స్ఫర్ జరగాలంటే సీట్ల షేర్ని బట్టి ఓట్ల ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అందుకని చాలామంది కాపు నాయకులు ఇటు జనసేనలో ఉన్న వాళ్ళంతా మినిమం 50 ఈకపోతే ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు. అది చాలా ఇంపార్టెంట్. తెలుగుదేశం పొత్తు పెట్టుకునేదే జనసేనతో. వాళ్ళ నుంచి ఆ ఓట్ల ట్రాన్స్ఫర్ జరగాలని. ట్రాన్స్ఫర్ జరగకపోతే తెలుగుదేశానికి పొత్తు పెట్టుకోవడంలో అర్థం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లలో తెలుగుదేశం కూడా ఎంతో కొంత గెలిపించుకోగలుగుతారు. 20-25 పెద్ద ఇబ్బంది కాదు. మిగతా చోట్ల ఓట్ల షేర్ ట్రాన్స్ఫర్ జరగకపోతే చీలిపోతాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు. అది చీలకూడదు అనేదే ప్రధానమైన టార్గెట్ ఎవరికి, చంద్రబాబు. అయితే పవన్ కళ్యాణ్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే కాపు నాయకులంతా కూడా మనం ఎన్నిసార్లు ఇటు కమ్మవాళ్ళనో ఇటు రెడ్లను ముఖ్యమంత్రులు చేయడానికి మనం త్యాగాలు చేయాలి, మళ్ళీ మనం ఎందుకు ఇప్పుడు కూడా చేయాలి. సో మీరు గట్టిగా అడగండి, ఒక 50 మినిమం అన్నా వస్తే కనీసం 30-35 గెలుచుకోగలిగితే రేపొద్దున మన మద్దతు లేకుండా చంద్రబాబు గవర్నమెంట్ ఫామ్ చేయలేడు. అప్పుడు మనం ముఖ్యమంత్రిగా కూడా డిమాండ్ చేయొచ్చు ఒక టర్ము అనే వ్యూహం వాళ్ళకు ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే తనకు అంత బలం లేదని పవన్ కళ్యాణ్కి తెలుసు. గతంలో 6% వచ్చింది, ఇప్పుడు 10% అనేది మ్యాక్సిమం చూపిస్తున్నాయి సర్వేలు. సో 10% ఉన్నోళ్ళు 40% పైన ఉన్న టీడీపీని డిమాండ్ చేసే పరిస్థితిలో లేదు. సో ప్రాక్టికల్గా అయితే పవన్ కళ్యాణ్ వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఆ విషయాన్ని
జన సైనికులకి ఆయన ఇప్పుడే చెప్పడం వల్ల గందరగోళం అవుతుంది. దీన్ని మ్యాక్సిమం పోస్ట్ పోన్ చేద్దాం అన్నట్టుగా కనబడుతుంది. కానీ అది అన్అవాయిడబుల్ సిచ్యువేషన్, ఎప్పటికైనా అది తప్పదు.